ట్రిపులర్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ సిటీ రేట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి? తెలంగాణ గవర్నమెంట్ లో ట్రిపులర్ అన్నది మీరు ఓఆర్ఆర్ స్టార్ట్ చేసినప్పుడు 2008 and 2009 పీరియడ్ లో ఓఆర్ఆర్ ఇస్ జస్ట్ సోలార్ పవర్, వాటర్ సేవింగ్ సిస్టమ్, గ్రీన్ ఫీచర్స్ వల్ల బయర్స్ కి ఇంట్రెస్ట్ పెరిగిందా? చుట్టూ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ ఆర్ రిక్రియేషనల్ ఆర్ ఇండస్ట్రియల్, ఈ 5 ఫ్యాక్టర్స్ లో మనకు ఫ్యూచర్ సిటీకి ఉన్న విజన్ ఏంటి సార్? ఫ్యూచర్ సిటీ అన్నది ఇట్స్ ఎ స్మార్ట్ సిటీ అండ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జనరేటెడ్ ప్రాజెక్ట్. ఓఆర్ఆర్ అవతల శ్రీశైలం హైవే, సాగర్ ఎస్టేట్ హైవేల పరిధిలోని ఏరియాలు ఫ్యూచర్ సిటీలోకి రానున్నాయి. అంటే మనకు ఫ్యూచర్ సిటీలో జస్ట్ ఒక బిల్డింగ్స్ కట్టేద్దాము, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్. ఫ్యూచర్ సిటీ ఈస్ ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ సిటీ. ఫ్యూచర్ సిటీలో ఏ కంపెనీస్ రాబోతున్నాయి, అక్కడ ల్యాండ్స్ కి ఎలా డిమాండ్ ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇది ఒక గేమ్ చేంజర్ అని మనం చెప్పాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుదీప. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఫ్యూచర్ సిటీ. సో ఆ ఫ్యూచర్ సిటీలో కొన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ లో ఎక్స్పీరియన్స్ కలిగిన వెంకట్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్. హలో, చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రియల్ ఎస్టేట్ లో? హలో, ఎస్, నా పేరు వెంకట్ వావిలాల. నేను గత 10 years నుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అనుభవం ఉన్నది నాకు. అలానే చాలా బూమ్స్ చూసాము, లైక్ హైటెక్ సిటీ బూమ్ కానీ, గచ్చిబౌలి బూమ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ బూమ్ కానీ చూసాం. బట్ ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ, దాన్నే మనం ఫ్యూచర్ సిటీ కూడా అంటున్నాము. ఆ ఫ్యూచర్ సిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనము ఈ రోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. సార్, ఫ్యూచర్ సిటీ లొకేషన్ అంటే అందరికీ నచ్చేస్తుంది, ఇన్వెస్టర్ కి అండ్ బయర్స్ కి. ఎందుకంత అట్రాక్ట్ అవుతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మనకు మామూలుగా 4 హైవేస్ ఉంటుంది. లైక్ బెంగళూరు హైవే ఒకటి, ముంబై హైవే ఒకటి, శ్రీశైలం హైవే ఒకటి, వరంగల్ హైవే ఒకటి. ఎవ్రీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క హైవేకి ఒక భూమి రావడం అన్నది సర్వసాధారణంగా జరుగుతుంది. అలానే ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ శ్రీశైలం హైవే అన్నది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. శ్రీశైలం హైవేలో మనకి ఏంటంటే హెవీ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నది. ఈ ల్యాండ్ బ్యాంక్ ఉండడం వల్ల మనకు రైతుల దగ్గర ఉంటే ఎక్కువగా మనము ల్యాండ్ ని పుల్ చేయకపోయినా గవర్నమెంట్తో ఉన్న ల్యాండ్తోనే మనము ఈ ఫ్యూచర్ సిటీ అన్నది డెవలప్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. అలానే కనెక్టివిటీ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్, ఈ 2 రూట్స్ కనెక్టివిటీ మనకు శ్రీశైలం హైవే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాటజిక్ గా ఫోర్త్ సిటీని శ్రీశైలం హైవేలో డెవలప్ చేస్తుంది. కనెక్టివిటీ గురించి మనం మాట్లాడితే మనకు ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది శ్రీశైలం హైవేకి వెరీ నియర్ బై ఏరియా వస్తుంది. సో కనెక్టివిటీ పరంగా లైక్ రతన్ టాటా వాళ్ళ హైవే కూడా తీసుకున్నా కూడా దానికి ప్యారలల్ గా వస్తుంది. సో ఈ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు లాజిస్టిక్స్ అనేది హెవీగా పెరుగుతుంది. అలానే ఫార్మా జోన్స్, ఐటీ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైనా కూడా 360 degrees లో మనకు కనెక్టివిటీ అన్నది ఈ ఫ్యూచర్ సిటీకి అన్నది చాలా క్లియర్ గా ఉన్నది. అందుకని చెప్పి లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, బయర్స్ ఇప్పుడు మొత్తము ఫ్యూచర్ సిటీ వైపే చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఈజ్ నాట్ జస్ట్ ఎ లొకేషన్, ఇట్స్ ఎ విజన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ల్యాండ్ మార్క్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సార్, ప్రెజెంట్ ఎకో ఫ్రెండ్లీ డిజైన్ వల్ల ప్రాపర్టీ రేట్స్ ఫ్యూచర్ లో ఎలా పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్. సో దీనికి స్ట్రాటజిక్ గా మనకు గవర్నమెంట్ అన్నది 360 degrees లో ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా అన్ని గవర్నమెంట్స్ ఎకో ఫ్రెండ్లీ అన్న ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఎకో ఫ్రెండ్లీ ఎందుకు చేస్తున్నారంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకుండా గ్రీన్ ఎమిషన్స్ అన్నవి ఎక్కువగా ఉండేలాగా, జీరో కార్బన్ ఎమిషన్స్ అన్నవి చేయడం కోసము గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈవెన్ మీరు అర్బనైజేషన్ లో తీసుకుంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ లో లాట్ ఆఫ్ బిల్డింగ్స్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రావడం వల్ల మనకు పొల్యూషన్ అనేది హెవీ పెరుగుతుంది. అండ్ దెన్ ఎయిర్ క్వాలిటీ అనేది బాగా తగ్గుతుంది. మీరు గచ్చిబౌలి ఏరియాస్ కానీ, నానక్రామ్గూడ కానీ, కొల్లూరు కానీ చూసుకుంటే అక్కడ ర్యాపిడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ట్రీస్ అన్నవి చాలా తగ్గిపోయాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువగా రావడం వల్ల పీపుల్ ఆర్ గెటింగ్ సమ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అన్నది ఎకో ఫ్రెండ్లీ సిటీ అన్నది డిజైన్ చేయబడుతుంది. అక్కడ ఈవెన్ నిమ్స్ ఏదైతే జహీరాబాద్ లో ప్రపోజ్ చేశారో అందులో కూడా ఇంత వే ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పార్క్స్ ఇచ్చారు, సోలార్ ప్యానల్ రోడ్స్ ఇచ్చారు, అండ్ దెన్ గ్రీన్ ఎమిషన్స్ ఎక్కువగా ఉండేలాగా, ట్రీస్ ని ఎక్కువగా పెంచేలాగా పార్క్స్ ఇచ్చారు. అలానే వాటర్ కన్జర్వేషన్ జోన్స్ కూడా పెట్టారు. వాటర్ కన్జర్వేషన్ మనకు లాంగ్ రన్ లో ఎలా వస్తుంది అంటే అబ్సల్యూట్ అయిపోతుంది గ్రౌండ్ లెవెల్ వాటర్. సో హెవీ రైన్ఫాల్ జరిగినా కూడా మనం వాటర్ ని కన్సర్వ్ చేయలేకపోతున్నాం. సో ఇటువంటివన్నీ కన్సర్వ్ చేసుకుంటూ హైయెస్ట్ వాటర్ కన్జర్వేషన్
జోన్ చేస్తూ ప్లస్ ప్లాంటేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ జీరో కార్బన్ ఎమిషన్స్ సిటీస్ని డెవలప్ చేస్తూ, అంటే ఇది రెసిడెన్షియల్ పర్పస్కి, కమర్షియల్ పర్పస్కి, ప్లస్ ఇండస్ట్రియల్ పర్పస్కి, ప్లస్ రిక్రియేషన్ పర్పస్కి, ఈ 4 సెగ్మెంట్స్ని కవర్ చేస్తూ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎకో ఫ్రెండ్లీ డిజైన్ ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ పీపుల్, లైక్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఇష్టపడే ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ అక్కడ వచ్చి పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్లాంటేషన్ తగ్గడం వల్ల లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అందరూ ఎక్కడైతే ప్లాంటేషన్ ఎక్కువగా ఉందో అక్కడికి ఎక్స్ట్రా మనీ పెట్టి కానీ పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకు అక్కడ జరుగుతున్న రేట్స్ 1 lakh 2 lakhs వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ స్మూత్ గా అండ్ సేఫ్ గా చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ పాలసీలు ఉన్నాయి సార్ ప్రెసెంట్? ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి దెర్ ఆర్ స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఫర్ ద బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్ టు కీప్ దేర్ మనీ ఇన్ ఫ్యూచర్ సిటీ. ఎలా అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ లీగల్ క్లారిటీ, లీగల్గా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అండ్ దెన్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా మనం ఇన్వెస్ట్మెంట్స్ చూస్తుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఎంత వస్తుందని చూస్తారు ఇన్వెస్టర్స్. సో గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ వల్ల లాట్ ఆఫ్ కంపెనీస్ అన్నది, సో అక్కడ ఏంటంటే ఎస్సీజెడ్స్ కానీ లేకపోతే ట్యాక్స్ ఫ్రీ జోన్స్ కానీ ఇవ్వడం వల్ల లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చి అక్కడ సెటప్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ ఒక 1,000 to 10,000 ఆర్ 50,000 జాబ్స్ జనరేట్ అయినా అక్కడ దేర్ ఫ్యామిలీస్ కన్సిడర్ చేసుకుంటే మనకు ఒక 2 to 5 lakhs పీపుల్ అనేది లివింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ లివింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల కమర్షియల్ వర్క్స్ జరుగుతాయి, లైక్ షాప్స్ రావడం కానీ లేకపోతే మెడికల్ షాప్స్ కానీ లేకపోతే వెజిటేబుల్ షాప్స్ కానీ వాట్ ఎవర్ ద లివింగ్ పర్పస్ ఏదైతే కావాలో జనరల్ పబ్లిక్ అవన్నీ అక్కడికి రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది క్లియర్గా మనకు అక్కడ పెరగడం జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఈజీగా స్మూత్ ట్రాన్సాక్షన్ జరగడం కోసము లైక్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్, ఇఫ్ అట్ ఆల్ మీరు ఇంకొన్ని నాన్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్స్లో మీరు పర్చేస్ చేయాలనుకోండి, ఫస్ట్ లీగల్ క్లారిటీస్ చెక్ చేసుకోవాలి, వెదర్ దట్ ఈస్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి. సో ఫ్యూచర్ సిటీలో మీకు ఆ ప్రాబ్లమ్స్ లేదు, బికాస్ దిస్ ఈస్ అఫీషియల్లీ అనౌన్స్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. సో ఫస్ట్ లీగల్గా ఇట్ ఈస్ క్లియర్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దెర్ ఈస్ అ లార్జ్ స్కోప్ ప్లస్ పాలసీ బ్యాక్స్, లైక్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ పాలసీస్ అక్కడ ఉన్నాయో దానివల్ల అది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఏరియా. సో కమింగ్ డేస్లో ఫ్యూచర్ సిటీలో ఉన్నది ఎక్కువగా మీరు ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా హై ఉంటుంది. ఫ్యూచర్ సిటీ ఈస్ పాలసీ బ్యాక్డ్ అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా. ట్రిపుల్ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్ సిటీ రేట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి? తెలంగాణ గవర్నమెంట్ లో ట్రిపుల్ ఆర్ అన్నది ఇట్స్ ఎ బజింగ్ వర్డ్. ట్రిపుల్ ఆర్ ఈజ్ ద గేమ్ చేంజర్ అంటున్నారు యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఓఆర్ఆర్ స్టార్ట్ చేసినప్పుడు 2008 and 2009 పీరియడ్లో ఓఆర్ఆర్ ఈజ్ జస్ట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అనుకున్నారు. కానీ నయా హైదరాబాద్ అంటే న్యూ హైదరాబాద్ అన్నది ఓఆర్ఆర్ చుట్టుపక్కల వచ్చేసింది. ఓఆర్ఆర్లో ఉన్న 19 ఎగ్జిట్స్ తీసుకుంటే మీకు ప్రతి ఎగ్జిట్ ఒక ఏరియా లాగా డెవలప్ అయిపోయింది. సో అలానే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ట్రిపుల్ ఆర్ అన్నది ఈజ్ ఏ గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ ఏ ఏరియాస్లో కనెక్టివిటీ ఉన్నదో ఆ ఏరియాస్కి ఓఆర్ఆర్కి మధ్యలో రేడియల్ రోడ్స్ కూడా వస్తున్నాయి. ఈ రేడియల్ రోడ్స్ రావడం వల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ విలేజ్ కనెక్టివిటీ, లాట్ ఆఫ్ టౌన్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ కనెక్టివిటీ పెరగడం వల్ల పీపుల్ విల్ స్టార్ట్ లివింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో ఆల్ పీపుల్ లివింగ్ హైదరాబాద్ ఏమవుతుందంటే కంజెస్టెడ్ అవుతుంది. లైక్ రైనీ సీజన్లో కానీ డ్రైనేజ్ ప్రాపర్గా లేని ఏరియాస్లో ఇట్ ఈస్ వెరీ గెటింగ్ కంజెస్టెడ్. సో పీపుల్ విల్ ఈజీలీ మూవ్ ఇఫ్ ఎట్ ఆల్ రోడ్ కనెక్టివిటీ బాగుంది అనుకుంటుంది. సో ఈ ట్రిపుల్ ఆర్ అనేది మనకు ఫ్యూచర్ సిటీకి నియర్ బై వస్తుంది అండ్ దెన్ ద రేడియల్ రోడ్స్ ఆర్ కనెక్టింగ్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ. సో ఔటర్ రింగ్ రోడ్ ఎలా అయితే మనకు ఇంపాక్ట్ చేసి ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూడొచ్చు, అంటే ట్రిపుల్ ఆర్ వల్ల నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటుందా అనే డౌట్ ఉన్న వాళ్ళకు మీరు ఓఆర్ఆర్ అనేది ఎలా ఇంపాక్ట్ చేసిందో మీరు ఇప్పుడు ప్రజెంట్గా చూడొచ్చు. ఎవ్రీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర మీరు చూసుకుంటే ఒక ఏరియా, ఒక ఊరు డెవలప్ అయిపోయింది. అలానే ట్రిపుల్ ఆర్ ఈస్ గోయింగ్ టు బి ద గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ద ప్రైజెస్, ఎస్పెషల్లీ ద ప్రైజెస్. ఎవరైనా చూస్తే ఫస్ట్ నాకు రోడ్డుకు నా ప్రాజెక్ట్ దగ్గర ఉందా లేదా చూస్తారు, నా పొలం ప్రాజెక్ట్కి రోడ్డుకు దగ్గర ఉందా లేదా చూస్తారు. సో ట్రిపుల్ ఆర్ ఏ అయితే ఏరియాస్లో వెళ్తుందో ఆ ఏరియాలో రేట్స్ అనేవి చాలా హైగా ఇంక్రీస్ అవుతున్నాయి. అండ్ దెన్ దిస్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్ కొలాబరేట్ చేయడం వల్ల ఈ ట్రిపుల్ ఆర్ అన్నది ఇన్వెస్టర్స్కి కానీ బయర్స్కి కానీ లేకపోతే వాట్ ఎవర్ ద కంపెనీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా లాజిస్టిక్స్ పరంగా చాలా ఈజీ అవ్వడం వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది హెవీగా జరుగుతున్నాయి. దీనివల్ల ప్రైసెస్ చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఇక్కడ వాట్ ఎవర్ టుడే మనము 10,000తో స్టార్ట్ చేసుకొని 50,000 వరకు పర్చేసిన కమింగ్ 4 to 5 yearsలో ఇట్ విల్ గో టు 1 lakh, 1.5 lakh, 2 lakhs వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ మనం గచ్చిబౌలితో ఎలా అయితే చూసామో ఫ్యూచర్ సిటీలో చూడబోతున్నాం. ట్రిపుల్ ఆర్ అండ్ ఓఆర్ఆర్ మధ్యలో ఎకనామిక్ కారిడార్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల లాట్ ఆఫ్
ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతే ఆటోమేటిక్గా మనకు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకు ల్యాండ్ ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా 10%, 15% పెరగవచ్చు, బట్ కమింగ్ ఆఫ్టర్ గెటింగ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైనా కూడా 100% to 200% డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇనీషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళు హై రిటర్న్స్ అన్నవి చాలా వరకు చూస్తారు. చాలా మంది హైటెక్ సిటీ స్టార్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి అంత ఊరి బయట అనుకొని పెట్టలేదు. సో వన్స్ అక్కడ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ద మనీ విచ్ దే హ్యావ్ ఈజ్ నాట్ ఈక్వల్. సో ఇనీషియల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు లాట్ ఆఫ్ రిటర్న్స్ అనేది వస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్గా ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ ఏరియాలో మీరు ల్యాండ్స్ కొనుక్కోండి, మీకు మంచి ప్రైస్ అప్రిషియేషన్ అనేది జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో కమర్షియల్ స్పేసెస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ బిజినెస్ కి ఎలా అట్రాక్ట్ అవుతాయి? ఫ్యూచర్ సిటీ అనేది బ్యాలెన్స్డ్ ఎకో సిస్టమ్ ద్వారా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇట్స్ గవర్నమెంట్ జనరేటెడ్ ప్రాజెక్ట్. సో ఇందులో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ అండ్ దెన్ రిక్రియేషనల్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ జోన్, ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల కమర్షియల్ స్పేసెస్లో మీకు లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ హబ్స్ కానీ లేకపోతే హాస్పిటల్ హబ్స్ కానీ లైక్ షోరూమ్స్ రావడము, రిటైల్ షాప్స్ రావడము, దీనివల్ల ఏమవుతుంది కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుందంటే మనకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి హెవీగా వస్తుంది. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మేజర్లీ ఫోకసింగ్ ఆన్ కమర్షియల్ ఏరియాస్. వన్స్ కమర్షియల్ అన్నది డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా రెసిడెన్స్, సపోజ్ ఇఫ్ ఒక ఫ్యాక్టరీ మనం స్టార్ట్ చేసామంటే ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న వాళ్ళు నియర్ బై లివింగ్ చేయడానికి ఇష్టపడతారు. అలానే ఫస్ట్ కమర్షియల్ స్పేసెస్ని డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. ఈ కమర్షియల్ స్పేసెస్ని డెవలప్ చేయడం వల్ల ద ఎకానమీ విల్ బూస్టప్. ఎకానమీ బూస్టప్ అయ్యి గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అయితే సో ఈజీగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కమర్షియల్ స్పేసెస్ ఒక ఇంపాక్ట్ ఇట్ విల్ డెఫినెట్లీ విల్ బీ ఆన్ రెసిడెన్షియల్ స్పేసెస్. బికాస్ మీరు ఎక్కడైనా చూసుకోండి, లైక్ హైటెక్ సిటీ ఈజ్ ఏ కమర్షియల్ స్పేస్. వన్స్ హైటెక్ సిటీ అనేది మాదాపూర్లో స్టార్ట్ చేసిన తర్వాత లేదా గచ్చిబౌలిలో స్టేడియం కట్టారు, స్టేడియం ఈజ్ కమర్షియల్ ప్రాపర్టీ. సో నానక్రామ్గూడలో ఈ స్టూడియోస్ కట్టారు, సినిమా స్టూడియోస్. సో ఈ కమర్షియల్ స్పేసెస్ కట్టడం వల్ల ఆటోమేటిక్గా పబ్లిక్ అనేది అక్కడ లివింగ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఈ 4th సిటీలో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న కమర్షియల్ ప్రాపర్టీస్ వల్ల లివింగ్ స్పేస్ పెరుగుతుంది. ఈ లివింగ్ స్పేస్ పెరగడం వల్ల ప్రైజెస్ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ యువర్ ఫస్ట్ చాయిస్ షుడ్ బి ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ హ్యాస్ lot of potential for the commercial growth. Solar power, water saving system, green features వల్ల buyers కి ఇంట్రెస్ట్ పెరిగిందా? ఫ్యూచర్ సిటీ అనేది ఎకో ఫ్రెండ్లీ డిజైన్ సిటీ విచ్ ఇస్ డెవలపింగ్ బై ద గవర్నమెంట్. సో ఇందులో మనకు ఆల్రెడీ ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో ఎకో ఫ్రెండ్లీగా యూజ్ అయ్యేటి లైక్ సోలార్ పవర్ సిస్టమ్ కానీ లేకపోతే వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ కానీ ఎకో ఫ్రెండ్లీ జీరో ఎమిషన్ పార్క్స్ కానీ ఇవన్నీ అందులో డిజైన్ చేయడం జరిగింది. బికాస్ సోలార్ పవర్ సిస్టమ్ కూడా ఇప్పుడు మనకు ఇండియాలో చాలా బూమింగ్లో ఉన్నది. అంటే కమర్షియల్ పవర్ కన్నా సోలార్ సిస్టమ్లో జనరేట్ చేస్తున్న పవర్ చాలా యూజ్ అవుతుంది. లైక్ పీపుల్ కెన్ ఎర్న్ దేర్ ఓన్ పవర్. దీనికోసం మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఇవ్వబోతుంది. సో ఈ సోలార్ పవర్ బేస్డ్ సిస్టమ్ అనేది ఫ్యూచర్ సిటీలో ఆల్మోస్ట్ 75 to 80% అన్నది మనకు అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు. సో దీనివల్ల ఫ్యూచర్లో పవర్ కట్స్ అన్నవి ఉండనే ఉండదు. ప్లస్ వాట్ ఎవర్ ద కాస్ట్ విచ్ ఇంకర్ టు జనరేట్ కమర్షియల్ పవర్ is very less when compared to solar power. And then water conservation system. మీరు వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ మీరు హైదరాబాద్ సిటీ లైక్ ఓల్డ్ సిటీ కానీ మిడ్ సిటీ తీసుకుంటే రైనీ సీజన్స్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది రైనీ సీజన్లో. వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు సమ్మర్లో వచ్చేసి ఏమో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఎందుకంటే మనకు అప్పుడు చేసిన డెవలప్మెంట్స్లో వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది ప్రతి ఏరియాలో కంపల్సరీ చేసేస్తుంది. సో దీనివల్ల వాట్ ఎవర్ ద రైనీ వాటర్ వచ్చిందో మనం కన్జర్వేషన్ చేసుకుంటే దట్ విల్ యూజ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. సో సోలార్ పవర్ అండ్ వాటర్ కన్వర్జేషన్ అండ్ జీరో ఎమిషన్ గ్రీన్ పార్క్స్ వల్ల the prices will increase and then the living quality of the people and the living area వచ్చేసి like breathe space like oxygen space అంటాం మనం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల people will start living in future city. హైదరాబాద్ లో అదర్ లేఅవుట్స్ తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ సిటీ డిజైన్ లో ఏంటి డిఫరెన్స్? హైదరాబాద్ లో మీరు జనరల్ గా చూసుకుంటే ఏ ప్రాజెక్ట్స్ కైనా అప్రూవల్స్ ఇస్ ఇంపార్టెంట్. లైక్ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ దిస్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ బాడీ టు గివ్ అప్రూవల్స్ ఫర్ ద ప్రాజెక్ట్. బట్ ఫ్యూచర్ సిటీలో ఏం చేశారంటే FCDA అని చెప్పేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బాడీని ఫామ్ చేసి ఆ బాడీ కిందనే వాట్ ఎవర్ ద డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని మానిటర్ చేస్తున్నారు. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్మార్టెస్ట్ సిటీ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ బీన్ డిజైన్ ఫర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ లైఫ్ ఆఫ్ ద పబ్లిక్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఫ్యూచర్ సిటీ. సో దీంట్లో
చాలా కేర్స్ తీసుకున్నారు. లైక్ ఎకనామికల్ పాలసీస్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్ పాలసీస్, వాటర్ పాలసీస్ కానీ, పవర్ పాలసీస్ కానీ చాలా కేర్ తీసుకొని ఈ సిటీని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. వెన్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ లైక్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ కానీ, జిహెచ్ఎంసీ లేఅవుట్స్ కానీ, ఈ లేఅవుట్స్లో మనకున్న డిఫరెన్సెస్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద ఏరియాస్ అక్కడ. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ అండర్టేకింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ integrating to the private realtors also. So both are working together. It is a green city to develop the quality life of the public akkada. So మీరు GHMC కానీ HMDA layouts కానీ కంపేర్ చేసుకుంటే this is totally different layout in the real estate area of Hyderabad, because this is the first integrated layout plan developed by the government. Future city ni manaku urban living purpose ki kuda future ready ga cheselaga government చేస్తుంది. లైక్ అర్బన్ పీపుల్ లివింగ్ ఉండడానికి కూడా మనకు ఈజీగా ఉండేటట్లు ఒక స్మార్ట్ సిటీని డెవలప్ చేస్తుంది అక్కడ. సో దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద లేఅవుట్స్ విచ్ హస్ బీన్ డెవలప్డ్ బై హెచ్ఎండిఏ. ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ద న్యూ బెంచ్ మార్క్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ 2 to 3 years లోని ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా గ్రోత్ అవుతుంది అనుకుంటున్నారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్యూచర్ సిటీ అన్నది ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది. బికాస్ ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అవుతున్న ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ ఒక 2 to 3 months గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ కానీ, బయ్యర్స్ కానీ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం అండ్ ద రైట్ టైం. సో మనం చాలామంది అనుకుంటాం లైక్ అక్కడ ఏదైనా డెవలప్ అవుతే కొందామని చెప్పేసి. బట్ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే కొనాలి. సో ఇప్పుడు మనము ఒక 1%కి కొంటే ఇట్ విల్ గో టు బై 10% ఆర్ 100%. బట్ పీపుల్ చాలామంది ఏం చేస్తారంటే దే విల్ వెయిట్ ఫర్ ద డెవలప్మెంట్స్ అయ్యాక కొనడానికి వెళ్తే అక్కడ ప్రైజెస్ అనేది ఆటోమేటిక్గా మనకు ఇంక్రీజ్ అయి ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు ఫస్ట్ వచ్చేది హైటెక్ సిటీ బూమ్లో చాలామంది అనవసరంగా ఈ పబ్లిక్ని ప్యానిక్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైజెస్ పెంచాలని చెప్పేసి చాలామంది కొనలేదు. బట్ ద పీపుల్ హూ బాట్ ల్యాండ్ నియర్ హైటెక్ సిటీ దే ఆర్ నౌ కరోడ్పతీస్. సో చాలా అంటే ఒక 10% అన్నది కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొందరు బ్లఫ్ చేయడం కానీ, లేకపోతే కొందరు ఎక్స్ట్రా చెప్పడం కానీ జరుగుతుంది. బట్ మీరు కొనేటప్పుడు వెదర్ ద ప్రాజెక్ట్ ఈజ్ వైబుల్ ఆర్ నాట్, అంటే ఫైనాన్షియల్గా వైబుల్ ఉందా, లీగల్గా కరెక్ట్ ఉందా, లేకపోతే ఆల్ అథారిటీస్, గవర్నమెంట్ అథారిటీస్ ఉంటే అప్రూవల్స్ ఇవన్నీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది పెట్టగలిగామంటే డెఫినెట్గా మనకు భూమిలో పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు. సో ఫ్యూచర్ సిటీ అన్నది జస్ట్ ఇట్స్ ఏ బార్న్ బేబీ. లైక్ ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఎలాగైతే పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎలా పెరుగుతాడో అలానే ఈ ప్రాజెక్ట్ అన్నది బేబీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. సో ఇప్పుడు మీరు అందులో బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా హెవీగా ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల శ్రీశైలం హైవే, నాగార్జున హైవే చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ ఆర్ రిక్రియేషనల్ ఆర్ ఇండస్ట్రియల్, ఈ 5 ఫ్యాక్టర్స్లో మనకు ప్రైస్ అనేది వెరీ వెరీ హైగా అప్రిషియేట్ అవబోతుంది. ఫ్యూచర్ సిటీ ఈజ్ ఏ హై పొటెన్షియల్ ప్రాజెక్ట్ విచ్ విల్ గివ్ యూ సాలిడ్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ సిటీకి ఉన్న విజన్ ఏంటి సార్? ఫ్యూచర్ సిటీ అన్నది ఇట్స్ ఏ స్మార్ట్ సిటీ అండ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ జనరేటెడ్ ప్రాజెక్ట్. అంటే మనకు ఫ్యూచర్ సిటీలో జస్ట్ ఒక బిల్డింగ్స్ కట్టేద్దాము, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసేద్దాము అని చెప్పేసి గవర్నమెంట్ చూడట్లేదు. దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ అది. అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ దేర్, యూ హ్యావ్ టు లివ్ దేర్ అండ్ యూ హ్యావ్ టు ఎక్సెల్ దేర్. అంటే పీపుల్ లైక్ మనం ఒక చోట ఆఫీస్ ఉంటే మన ఇల్లు ఎక్కడో ఉంటుంది. సో డైలీ 30 to 50 kilometers ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో అలా ఉండకుండా నియర్ బై రెసిడెన్షియల్ ప్లేసెస్ కానీ, నియర్ బై కమర్షియల్ స్పేసెస్ కానీ డెవలప్ చేస్తూ పీపుల్కు ట్రాన్స్పోర్టేషన్ ఏరియా తగ్గిస్తూ, ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఎక్కువగా లేకుండా, లైక్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మనకు కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి. సో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాక్ టు వర్క్ లాగా, అంటే మనము జస్ట్ మన కంపెనీకి బై వాక్ కూడా వెళ్ళే విధానంగా ఆ సిటీని డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫ్యూచర్ విజన్ ఆఫ్ దట్ సిటీ. సో మనకి అక్కడ ఎట్లా ఉంటుందంటే డెవలప్మెంట్స్ అన్నది వీ కెన్ వర్క్ దేర్ అండ్ వీ కెన్ లివ్ దేర్ అండ్ వీ కెన్ హ్యావ్ అవర్ గుడ్ లైఫ్ దేర్. ఇలా డెవలప్ చేస్తున్న సిటీ అది. సో ఈ విజన్ అన్నది ఇట్ హస్ బీన్ టేకెన్ బై ద తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ హబ్స్, రిక్రియేషన్ హబ్స్, హాస్పిటల్ హబ్స్, ఎంప్లాయ్మెంట్ హబ్స్, మేజర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ వేర్ హౌస్ సిస్టమ్ కానీ, లేకపోతే హాస్పిటాలిటీస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ హబ్స్ కానీ రావడం వల్ల మనకు హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఈ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్కు తగ్గట్టు లివింగ్ ఉండేలాగా ప్లస్ వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా డెవలప్ అవుతున్న సిటీ. ఫ్యూచర్ సిటీ ఈజ్ ఫ్యూచర్ రెడీ ఎకోసిస్టమ్ సిటీ. సో ఎకోసిస్టమ్లో ఎక్కువగా మనం ఎలా అయితే బతకాలనుకుంటామో ఫ్యూచర్ సిటీ ఈజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్. ఫ్యూచర్ సిటీలో ఏ కంపెనీస్ రాబోతున్నాయి, అక్కడ ల్యాండ్స్ కి ఎలా డిమాండ్ ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీ అన్నది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సిటీ మనం తీసుకుంటే, అంటే అక్కడ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, కంపెనీస్ ఒకటే కాదు, ఇండస్ట్రీస్ లైక్
ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, రిటైల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ. సో ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి దే హ్యావ్ దేర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ. అంటే బికాస్ ఫ్యూచర్ సిటీ అనేది 30,000 acres మనకు డెవలప్ చేస్తున్నారు. సో 56 villages అండ్ దెన్ 7 మండల్స్. ఈ ఏరియాలో హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉండడం వల్ల చాలా రీటైల్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనేది అక్కడ మనకు ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో దీనివల్ల హ్యూజ్ ప్రైస్ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. బికాస్ ఫ్యూచర్ సిటీ అనేది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇది ఒక గేమ్ చేంజర్ అని మనం చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ ద ఇండస్ట్రీస్, మనం ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆటోమేటిక్గా మనకు అక్కడ డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో ఇన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతే ఆటోమేటిక్గా మనకు కమర్షియల్గా డెవలప్ అవుతుంది, కమర్షియల్ స్పేసెస్ డెవలప్ అవుతాయి, దెన్ రెసిడెన్షియల్ స్పేసెస్ డెవలప్ అవుతాయి. రెసిడెన్షియల్ ఎప్పుడైతే మనకు పీపుల్ స్టార్టెడ్ లివింగ్ అక్కడ రిక్రియేషన్ క్లబ్స్ కూడా వస్తాయి. లైక్ పీపుల్ హ్యావ్ పార్క్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా గేమ్ జోన్స్ కానీ ఇట్లాంటివన్నీ రాబోతున్నాయి. సో ఇటువంటివన్నీ రావడం వల్ల మనకు అక్కడ ల్యాండ్ అన్నది హ్యూజ్ ఉండడం వల్ల ప్రైజెస్ అన్నది చాలా హెవీగా అప్రిషియేట్ అవుతాయి. సో ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ గేమ్ చేంజర్ ఆఫ్ Hyderabad real estate market. Future City is going to be the one of the promising corridor for real estate investment. హైదరాబాద్లోని అన్ని హైవేస్ కంటే శ్రీశైలం హైవే ఎందుకు బెటర్ అంటున్నారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మనకు 4 highways కనెక్ట్ అయింది మేజర్లీ. ఒకటేమో బెంగళూరు హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే అండ్ శ్రీశైలం హైవే. ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే ఇస్ ఆల్రెడీ వాస్ట్ డెవలప్ అవుతుంది. అక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది తగ్గిపోయింది, ప్లస్ ప్రైజెస్ అనేది హెవీగా అప్రిషియేట్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇనీషియల్గా మనము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే ఎక్కడైతే ప్రైజెస్ లోగా ఉండి ల్యాండ్ బ్యాంక్ అనేది ఎక్కువగా అవైలబుల్ ఉన్నదో అటువంటి ఏరియాని చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ శ్రీశైలం హైవే యాజ్ ద ప్రామిసింగ్ ఏరియా. సో ఆల్రెడీ డెవలప్ అయిన హైవేస్ లైక్ ముంబై హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవేకి వెళ్తే మనకు గజం ధర అన్నది మనకు అఫోర్డబిలిటీ ప్రైజెస్లో లేదు. మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి, లోయర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి శ్రీశైలం హైవే ఇస్ ద మేజర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఫర్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో మన ఇండియాలో ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. లైక్ వెన్ కంపారిటివ్లీ హైదరాబాద్ 60% ఇస్ ద లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. సో వీళ్ళకందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ల్యాండ్ దొరకాలంటే మనకు శ్రీశైలం హైవే ఇస్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూచర్ సిటీ గురించి మాకైతే మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు. మా వ్యూవర్స్కి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఫ్యూచర్ సిటీ అన్నది బ్రాండ్ న్యూ సిటీ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అవ్వబోతుందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటుంటే లేదా ఎవరైనా అక్కడ ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. మీరు ఎక్కడైనా ఏ భూమిలోనా మిస్ అయినా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనడాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అవుతే మీ ఫ్యూచర్ జనరేషన్స్ అన్నవి కంపల్సరీ రిగ్రెట్ అవుతాయి. వాట్ ఎవర్ మీ అఫోర్డబిలిటీలో ఎంత ల్యాండ్ వస్తే అంత ల్యాండ్ ఫ్యూచర్ సిటీలో మీరు పర్చేస్ చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.